జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు, వారిపై పోలీసుల లాఠీచార్జ్ వ్యవహారంపై అత్యవసర విచారణ జరిపేందుకు భారత సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన న్యాయవాదిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దృష్టికి వచ్చిన పిటిషన్ను వెంటనే విచారించాలని, పోలీసుల అక్రమాలకు సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని న్యాయవాది తెలపగా, మాకు వీడియోలు చూసే ఆసక్తి లేదు, చూడటానికి సమయం కూడా లేదు అని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం సమయాన్ని, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దంటూ పిటిషన్ను తక్షణమే తోసిపుచ్చారు. నీట్ యూజీ ప్రశ్నపత్ర లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలు వంటి ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలపై విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని న్యాయవాది వాదించేందుకు ప్రయత్నించినప్పటికీ ధర్మాసనం వినడానికి నిరాకరించింది. పోలీసులు జరిపిన అణచివేతకు సంబంధించిన వీడియో ఆధారాలను ప్రస్తావించినప్పుడు సిజేఐ స్పందిస్తూ తమకు అంత సమయం లేదని తేల్చి చెప్పారు. కాగా అంతకు ముందు రోజు ఢిల్లీ హైకోర్టు కూడా ఈ వ్యవహారంపై అత్యవసర విచారణను తోసిపుచ్చుతూ ప్రతిదానికి కోర్టులను లాగొద్దని ఘాటుగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు రావడం వెనుక సిజేఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలే కారణం కావడం ఇక్కడ విశేషం. ఉపాధి లేని యువత జర్నలిజం యాక్టివిటీ వైపు రావడంపై గతంలో ఆయన మాట్లాడుతూ వారిని బొద్దింకలు అని సంబోధించడంతో తీవ్ర దుమారం రేగింది. ఆ తర్వాత నకిలీ డిగ్రీలు ఉన్న వారిని ఉద్దేశించి తాను అలా అన్నానని ఆయన స్పష్టత ఇచ్చినప్పటికీ ఆ వ్యాఖ్యల ఆధారంగానే సిజేపీ పేరుతో ఒక వ్యంగ్యాత్మక వేదిక పుట్టుకొచ్చింది. కేవలం 2 నెలల వ్యవధిలోనే సోషల్ మీడియాలో లక్షలాది మంది మద్దతును కూడగట్టుకున్న ఈ సోషల్ మీడియా పార్టీ నేడు వేలాది మంది విద్యార్థులతో ఉద్యమం చేసే స్థాయికి చేరింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ గడిచిన నెల రోజులుగా విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. వీరికి మద్దతుగా ప్రముఖ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ జూన్ 28న దీక్ష చేపట్టగా పోలీసులు ఆయన్ను బలవంతంగా ధర్నాస్థలి నుంచి తరలించి ఆసుపత్రిలో చేర్పించారు. దీనిని నిరసిస్తూ సిజేపీ పిలుపునిచ్చిన చలో సంసద్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేలాది మంది నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించి దారుణంగా అణచివేసిన నేపథ్యంలో విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా వారికి నిరాశ ఎదురైంది. కానీ మరోసారి సిజేఐ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.